పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు పదవులు రావాలి, వాళ్ళ తర్వాతి తరానికి వాళ్ళ పిల్లలకు పదవులు రావాలని ఆలోచించడం జరుగుతుంది తప్ప దేశ ప్రజలు అనేది వాళ్ళకి అవసరం లేదు. కేవలం దేశ ప్రజలంటే ఓట్లు వేసేందుకు పనికి వచ్చే వస్తువులుగా వాళ్ళు భావించడం జరుగుతుంది. కాబట్టి ఇండియా కూటమితో దేశానికి ఒరిగేది ఏమీ లేదు. ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 55 ఏళ్ళు పాలించింది. 55 ఏళ్ళు పాలించిన ఈ దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. పేదరికం పోలేదు, నిరుద్యోగం పోలేదు, ఉన్నత ఉద్యోగాల ప్రజలు స్థిరపడలేదు. కాబట్టి ఆ పార్టీ ఓటేసి దండగా 370 ఆర్టికల్ అంటే ఆ పార్టీకి చాలా ఇష్టం. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు మతాల మధ్య చిచ్చు పెట్టి కుట్ర రాజకీయాలు మతత్వ రాజకీయాలు చేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీయే. ఆ పార్టీకి తమ పిల్లలు వారికి పదవులు తప్ప, రాజకీయ అధికారం తప్ప, అవినీతి కుంభకోణాలు తప్ప ఆ పార్టీకి ఆ కూటమికి ఇక ప్రజల ప్రయోజనాలు పట్టవు అనే కోణంలో నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఇక నరేంద్ర మోడీ ఏమేమి మాటలు మాట్లాడారు ఒకసారి చూస్తే, ఇండియా కూటమివి ఓటు బ్యాంకు రాజకీయాలు, మాకు ఆల్రెడీ 400 సీట్లు ఉన్నాయి, రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రచారం చేయడం అనేది అత్యంత దుర్మార్గం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి కుంభకోణాలు చేయడం జరిగేది. ఆ పార్టీ లక్షల కోట్ల కుంభకోణం చేసే కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలు చేసి ప్రజల నుంచి ఈసడించుకొని ప్రభుత్వం ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. కానీ మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదు. నిపుణులైన ఆర్థికవేత్తలతో, మా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కాదు, నిపుణులైన ఆర్థిక నేతలతో, సమాజంపై సమగ్ర అవగాహన ఉన్న నేతలు, కమ్యూనిస్టు పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నేతలు కాకుండా సమగ్రమైన అవగాహన కలిగిన నేతలు, విద్యావంతులు, మేధావులతో చర్చించండి. మా బీజేపీ నేతలతో వద్దు, కాంగ్రెస్లతో వద్దు, సమగ్రమైన అవగాహన కలిగినటువంటి మేధావులు ఇటు ఏపీకి, తెలంగాణ లేదంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అధినేత జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ లాంటి నేతలతో చర్చిస్తే కాంగ్రెస్ కుల రాజకీయాలు ఏంటి, కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు ఏంటి, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు ఏంటి, ఇండియా కూటమి పేరుతో ఇండియా అని ఆ కూటమికి పేరు పెట్టుకున్నంత మాత్రాన ఇండియాకు మేలు చేస్తుంది అనేది కాదు. ఆల్రెడీ మా ఎన్డీఏ కూటమికి గత ఎన్నికల సమయంలోనే సుమారుగా 400 సీట్లు ఉన్నాయి. మా పార్టీ పైన అవినీతి కుంభకోణాలు ఏమీ లేవు. కాబట్టి మా గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. కాబట్టి ప్రజలను తమ వైపుకు మల్లుకునేందుకు బీజేపీకి 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కుట్ర పూరితంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రస్తుతమే మా ప్రభుత్వానికి 400 వరకు సుమారు మిత్రపక్షాలన్నిటితో కలిసి 400 సీట్లు ఉన్నాయి. కానీ రాజ్యాంగాన్ని మారుస్తామని మేము ఎప్పుడు చెప్పలేదు, మార్చం. కానీ కాంగ్రెస్ కు మాట్లాడడానికి, ఇండియా కూటమికి మాట్లాడడానికి ఏమీ లేక మా పైన దుష్ప్రచారం చేయడం జరుగుతుందంటూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక ఇంకొన్ని రోజులు ఈ భారతదేశానికి బతికి ఉంటే ఈ బ్యూరోక్రసీ, కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, కుల మత ప్రాంత వర్గ విభేదాలకు సంబంధించిన కుట్ర రాజకీయాలు ఈ దేశంలో ఉండేవి కావు అనే కోణంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. రాజ్యాంగాన్ని పదే పదే అవమానించిన వాళ్ళే ఇప్పుడు దాన్ని తమ తలలపై పెట్టుకుని చిందులు వేస్తున్నారని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలపై ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు. ఎన్డీఏ సర్కార్ రాజ్యాంగాన్ని మారుస్తుందని, ఎందుకు 400 సీట్లు కావాలని అంటుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తమకు ఆల్రెడీ పార్లమెంట్లో 400 సీట్లు ఉన్నాయని, ఎన్డీఏకు 360 సీట్లు ఉండగా ఎన్డీఏ ప్లస్ పార్టీలకు కలుపుకుంటే 400 సీట్ల పైనే సీట్లు తమకు ఇప్పుడే ఉన్నాయని పేర్కొన్నారు. అసలు 400 సీట్లకు రాజ్యాంగానికి ముడి పెట్టడమే మూర్ఖత్వం అన్నారు. సభను నడవనివ్వకూడని వాళ్ళు అనుకుంటుండమే అసలు సమస్యని స్పష్టం చేశారు. ఆదివారం ఎన్డీటీవీ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ రాజ్యాంగం పట్ల గాంధీ ఫ్యామిలీ ఎలా వ్యవహరించింది? 1950లో పురుషోత్తం దాస్ టాండన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ నెహ్రూజీ ఒప్పుకోలేదు. వర్కింగ్ కమిటీ నుంచి తప్పుకుంటారని డ్రామా ఆడారు. దీంతో పార్టీ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న నేతను ఒక కుటుంబం సంతోషం కోసం తొలగించారు. 1998లో సీతారాం కేసరి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయనను బాత్రూమ్ లో లాక్ చేసి మరి సోనియా గాంధీని పార్టీ ప్రెసిడెంట్ గా చేశారు. వీళ్లకు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రధాని ప్రశ్నించారు. రాజ్యాంగం
ఆత్మను దెబ్బతీశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు అందులో దేశ వర్తమానం భవిష్యత్ గురించి కూడా రాశారని, దేశ వారసత్వాన్ని కూడా ప్రస్తావించారని మోదీ చెప్పారు. రామాయణం నుంచి మహాభారతం, ఛత్రపతి శివాజీ వరకు దేశ వారసత్వానికి సంబంధించిన ఎన్నో చిత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ నెహ్రూ ఆ వారసత్వ చిత్రాలను తీసి వేయించి రాజ్యాంగాన్ని పబ్లిష్ చేయించారు. రాజ్యాంగానికి నెహ్రూ మొదటి సవరణ చేసి భావ ప్రకటన స్వేచ్ఛను తొలగించారు. ఇది రాజ్యాంగం ఆత్మపై కొట్టిన తొలి దెబ్బ. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ వందల సార్లు ప్రభుత్వాలను పడగొట్టారు. ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగాన్ని డస్ట్బిన్ లో వేశారు. ఫస్ట్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇలానే చేశారు. మీడియాను కంట్రోల్ చేయడం కోసమని షా బాను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చేందుకు రాజీవ్ ప్రయత్నించారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసమే రాజ్యాంగాన్ని సవరించారు. రాహుల్ సైతం మహిళా రిజర్వేషన్ బిల్లు కాగితాలను చించి పారేశారు. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారని ప్రధాని విమర్శించారు. సెక్యులరిజం ముసుగులో కుల మత రాజకీయాలు చేస్తుంది ఇండియా కూటమి. ప్రతిపక్ష ఇండియా కూటమి సెక్యులరిజం ముసుగులో కుల మత ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని మోదీ మండిపడ్డారు. సామాజిక సంక్షేమం అన్న అంశం వస్తే 100% మందికి ప్రయోజనం చేకూర్చాలనేది తన లక్ష్యమన్నారు. తాను 100% మందికి అంటున్నానని, అదే నిజమైన సామాజిక న్యాయం సెక్యులరిజం అని అన్నారు. అందుకే ప్రజలు తన ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని చెప్పారు. ఏదైనా ఒక స్కీమ్ ను మొదలు పెడితే దానిని వాళ్ళకే ఇవ్వండి, వీళ్ళకు ఇవ్వండి అని ఎప్పుడు చెప్పలేదన్నారు. ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఓట్ల కోసం వాడుకుంటున్నారు. వాళ్ళు ఓట్ జిహాద్ కు మద్దతు ఇస్తున్నారు. ఇవన్నీ సెక్యులర్ ముసుగులోనే చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఎంత తీవ్రమైన మతతత్వవాదులు అన్నది ఇప్పుడు ముసుగు విప్పి నేను చూపిస్తున్నా అని మోదీ అన్నారు. చివరకు కాంట్రాక్టులు కూడా మతం ఆధారంగా కట్టబెడతామని ఒక ప్రతిపక్ష నేత తన మేనిఫెస్టోలో పెట్టింది. ఓ బ్రిడ్జి కంటే నైపుణ్యం, అనుభవం, వనరులు వారికి ఎవరికి ఉన్నాయో చూడాలి, కానీ మతం ఆధారంగా ఆ బ్రిడ్జి కట్టేందుకు కాంట్రాక్ట్ ఇస్తామంటే దేశం ఏమైపోతుందని ప్రశ్నించారు. ఇండియా కూటమిలోని నేతలకు తమ పిల్లల సంక్షేమం మీద తప్ప ఈ దేశం పిల్లల గురించి ఎలాంటి బాధ లేదని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకొంతకాలం బతికుంటే, భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకొంతకాలం బతికుంటే దేశ బ్యూరోక్రసీ వ్యవస్థను సమూలంగా మార్చేవారని, మన ప్రభుత్వ యంత్రాంగం ఇంతకన్నా మెరుగ్గా ఉండేదని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అధికారుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్ అనేది ప్రజలకు మేలు చేసేలా పాలన సాగించేలా ఉండాలని తన ప్రభుత్వం ఇదే పని చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఉద్యోగులకు తమ ఉద్యోగానికి ఉన్న లక్ష్యం ఏమిటో తెలిస్తేనే మెరుగైన సేవలు అందిస్తారని పేర్కొన్నారు. అందుకే తాను రిక్రూట్మెంట్, ట్రైనింగ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి తోడు ప్రభుత్వ సంస్థల్లో టెక్నాలజీపై కూడా ఫోకస్ పెట్టామన్నారు. గతంలో నియామకాల్లో పేదలను దోచుకునే వారిని ఎన్నో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ లో మెరిట్ ప్రాతిపదికన నియామకాలు జరిగేలా కంప్యూటర్ డిజైన్ చేస్తుందన్నారు. ప్రో పీపుల్ గుడ్ గవర్నెన్స్ P2G2 అన్నదే తన ఫిలాసఫీ అని మోడీ పేర్కొన్నారు. దేశం కోసం తాను 1000 ఏళ్ల విజన్ ఆవిష్కరించారని మోదీ చెప్పారు. విరాసత్, హెరిటేజ్, వికాస్, డెవలప్మెంట్ ను రెండింటిని కలిపి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ విజన్ లో ముఖ్యమైన అంశం అన్నారు. పెద్ద విజన్ సాధించాలంటే పెద్దగా ఆలోచించాలి. నేటి నుంచి 1000 ఏళ్ల పాటు భారత కీర్తి వెలిగిపోయేలా చర్యలకు శ్రీకారం చుట్టాలి. అందులో భాగంగా ముందుగా స్వాతంత్రం తర్వాత తొలి 100 ఏళ్లకు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవాలి అని చెప్పారు. దేశం ఇప్పుడు కీలకమైన సమయంలో ఉందని, ఈ అంశాన్ని జారు విడుచుకోవద్దని పేర్కొన్నారు. జూన్ 4 తర్వాత మార్కెట్లకు జోష్. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్లు కొత్త రికార్డులు నెలకొల్పుతాయని మోదీ అన్నారు. గత 10 ఏళ్లలో తన ప్రభుత్వం సుస్థిర వృద్ధి రేటు సాధించేలా ఆర్థిక సంస్కరణలు తెచ్చిందన్నారు. తన ప్రభుత్వం ఎంట్రప్రెన్యూర్షిప్ అనుకూల విధానాలు అనుసరించిందన్నారు. ఇప్పుడు ఇన్వెస్టర్లలో ఎంతో మంది యువత ఉంటున్నారని, ఇది మార్కెట్లకు ప్రయోజనకరమన్నారు. ప్రతిపక్షాలు HAL వంటి సంస్థ పట్ల కూడా భయాందోళనను వ్యాప్తి చేశాయని, ఇప్పుడు ఆ సంస్థ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయని పేర్కొనడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ. అవినీతి అక్రమాలు కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. కుటుంబ, అవినీతి, కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు లేకుండా సబ్బండ వర్గాలకు మేలు చేసే పాలన చేసినటువంటి మా ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలి. 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని పేర్కొనడం చేతగాని కాంగ్రెస్ చేస్తున్నటువంటి అవాస్తవమైన ఆరోపణలను నరేంద్ర మోడీ పేర్కొనడం జరుగుతుంది.